బావిని కాల్చేసిన తర్వాత గ్రామస్తులు శాపం ముగిసిందని అనుకున్నారు. కొన్ని రోజుల పాటు గ్రామం మళ్లీ సాధారణంగా మారింది. కానీ 7వ రాత్రి అర్ధరాత్రి తెల్లవారుజాము 3:07 అయింది. గ్రామం అంతా ఒక్కసారిగా కుక్కలు అరవడం ప్రారంభించాయి. గాలి చల్లగా మారింది. ఆ సమయంలో గ్రామ అంచున ఉన్న ఒక చిన్న ఇల్లు. అందులో సరయు అనే మహిళ తన బిడ్డతో నిద్రపోతుంది. కనకగా ఆమెకు ఒక గుసగుస వినిపించింది. సరయు. ఆమె ఒక్కసారిగా లేచింది. ఇంటి బయట నుంచి శబ్దం వస్తోంది. మళ్ళీ అదే గుసగుస. సరయు. తలుపు తెరువు. ఆ స్వరం చాలా పరిచయంగా ఉంది. అది ఆమె చనిపోయిన భర్త ఆరుష్ స్వరం. ఆరుష్ 2 సంవత్సరాల క్రితం బావిలో పడిపోయి చనిపోయాడు. సరయు గుండె బలంగా కొట్టుకుంటోంది. ఇది నిజం కాదు అని ఆమె తనకు తానే చెప్పుకుంది. కాని ఆ స్వరం మళ్ళీ వినిపించింది. నేను తిరిగి వచ్చాను. ఆమె నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్ళింది. తలుపు కింద నుంచి నల్లని నీడ కనిపిస్తోంది. ఆమె తలుపు కొంచెం తెరిచింది. బయట ఆరుష్ నిలబడి ఉన్నాడు. కాని అతని కళ్ళు లేవు. ముఖం మొత్తం నల్లగా ఉంది. అతను మెల్లగా నవ్వాడు. బావి మమ్మల్ని విడిచిపెట్టదు. కనకగా అతని వెనుక ఇంకా చాలా నీడలు కనిపించాయి. విహాన్, నైరా, రామయ్య మరియు మరెంతో మంది. అందరి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. అవి ఒకేసారి మాట్లాడాయి. మేము ఇప్పుడు బయట ఉన్నాం. ఆ రాత్రి వెల్లంకాడు గ్రామంలో ప్రతి తలుపు తట్టబడింది. మరుసటి ఉదయం ఆ గ్రామం పూర్తిగా ఖాళీగా ఉంది. ఇళ్ల తలుపులు తెరిచి ఉన్నాయి. దీపాలు ఇంకా వెలుగుతున్నాయి. కానీ మనుషులు ఎవరూ లేరు. గ్రామ అంచున ఉన్న బావి దగ్గర మాత్రం ఒక కొత్త శబ్దం వినిపిస్తోంది. ఇప్పుడు బావి లోపల నుంచి వందలాది స్వరాలు గుసగుసలాడుతున్నాయి. ఇంకా ఆకలిగా ఉంది.